కొంతమంది ధనం కోసం నీచమైన పనులు చేస్తున్నారు. మరి వాటిని కవి చక్కగా ఒక పద్యం రూపంలో వివరించాడు. జాతులు సెప్పుట, సేవ చేయుట, మృషలు సంధించుట, అన్యాయ అపకీర్తి పొందుట, కొండెగాడవుట, హింస ఆరంభకుడవుట, మిథ్య తాత్పర్యములాడుట నన్నియు పరద్రవ్యంబునసించి, మిథ్య తాత్పర్యములాడుట నన్నియు పరద్రవ్యంబునసించి, ఆసిరి తాను ఎన్ని యుగాలు ఉండగలదో శ్రీకాళహస్తీశ్వర, ఆసిరి తాను ఎన్ని యుగాలు ఉండగలదు శ్రీకాళహస్తీశ్వర. చాలామంది ధనం కోసం చాలా నీచమైన పనులు చేస్తున్నారు. ఒకటి, దొంగ జాతకాలు చెప్తున్నారు, దొంగ సేవలు చేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, అన్యాయంగా డబ్బుని సంపాదించడమే కాకుండా ఒకరి మీద ఇంకొకరి మీద మరొకరి మీద చాడీలు చెప్పి వారి జీవనాన్ని సాగిస్తున్నారు. మరి హింస చేసి మరి ఒకరి దగ్గర నుంచి ధనాన్ని లాక్కుంటున్నారు. ఇవన్నీ ఇలా చేస్తూ ఉండగా ఆ యొక్క ధనము ఏదో ఒక రోజు నాశనం అవక తప్పదు అని చెప్పి, ఇలా సంపాదించినటువంటి ఈ ధనము ఎన్ని యుగాలు ఉండగలదు ఓ శ్రీకాళహస్తీశ్వర అంటూ ఆ కవిగారు చక్కగా మరి జరుగుతున్నటువంటి విషయాల్ని చక్కగా వివరించినటువంటి నేపథ్యం ఇది.